ముఖ్యంగా రైతాంగం మన వానాకాలం పంట కొనాలని చెప్పి మేము అడుగుతుంటే వానాకాలం పంట విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు భావిస్తే వాళ్ళు దాడులు చేస్తారు. రైతులకు రుణమాఫీ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తాడు. సబ్సిడీలు ఎంత చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ రైతుల్లో కూడా చైతన్యం కలిగిన ముఖ్యమంత్రి కనీసం కలుస్తారు. అనేక విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల వాళ్ళ రైతాంగం నష్టపోయి ఇబ్బందులు పడితే తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే కనీసం 7 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. ఇబ్బంది పడుతున్న రైతులకు కనీసం కింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వమంటే ఒక్కసారి కూడా బోనస్ ఇవ్వకుండా రైతులను రైతాంగాన్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని రకాల రైతులను ఆదుకున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఆలోచనతో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఆలోచనతో ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు ఎంఎస్పీ 1310 రూపాయలు ఉంటే ఈ రోజు 1960 రూపాయలు తెచ్చి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఆలోచనతో శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రైతాంగానికి నువ్వు ఏం చేస్తావో, ఏ విధంగా ఆదుకున్నావో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగం ఇబ్బంది పడుతున్నారు. 7 సంవత్సరాల ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ 3 సంవత్సరాల కాలంలో అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగ బుద్ధిస్తాను ఇవ్వలేదు. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకపోవడం కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్ దొరికించాడు. విద్యా వాలంటీర్ మన కరోనా సమయంలో కష్టపడి ప్రాణాలకు తెగించి కుటుంబాలను పక్కబెట్టి సేవ చేసేటువంటి వైద్య సిబ్బంది తొలగించి ఉన్న సిబ్బంది కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. మన నిరుద్యోగ యువత ఎదురుస్తున్నారు. ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నిరుద్యోగ వృత్తిస్తాను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఇస్తున్న విషయాల నిరుద్యోగులు పరిస్థితున్నారు. మన ఎస్సీల పరిస్థితి తెలుసుకుని అందరూ కూడా ఎస్సీ బీసీల పరిస్థితులు కానీ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది. దళితులు ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసాడు. 3 ఎకరాలు ఇస్తానని మోసం చేసాడు. ఎస్సీ సబ్కారీలు మొత్తం దారి మళ్లించాడు. మన తెలంగాణ ఏర్పడ్డ సమయంలో రోస్టర్ను 0 చేసి దాదాపు 13,000 ఉద్యోగాలను నీరుగార్చి ఎస్సీలను మోసం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని రకాల మోసం చేస్తూ మొన్న హుజాబాద్ ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలి, భారతీయ జనతా పార్టీకి ఓడగొట్టాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఇలా దళిత బంధువు పేరుతో ఇలా దళిత సమాజాన్ని తిరిగి ఏ విధంగా మోసం చేస్తుండో ఒక్కసారి దళిత సమాజం ఆలోచన అవసరం. ఇలా ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తాడు. పోడు భూముల సమస్య ఎన్నికలు వస్తేనే పోడు భూముల సమస్య అంటాడు. ఎన్నికలు వస్తేనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా, రేపే కూర్చొని పట్టాలు ఇస్తాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత ఫారెస్ట్ అధికారులు పంపించి ఇలా చేతికి వచ్చిన పంటని ఇలా నాశనం చేసుకోవాలా ఎస్టీలను ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎస్టీ రిజర్వేషన్ ఇలా అమలు చేయకుండా మన మతపరమైన రిజర్వేషన్ల పేరుతో బిల్లుతోని ఢిల్లీ పంపి ఎస్టీల రిజర్వేషన్ రాకుండా అనుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది, మతపరమైన రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించి తీర్థమని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీ తీసుకొని దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని ప్రకటించమని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇవ్వదన్న దురుద్దేశంతోనే ఇలా మతపరమైన రిజర్వేషన్ బిల్లుతో ఢిల్లీకి పంపి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని అప్రతిష్టాపాలు చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్టీ రిజర్వేషన్ చేయాలని చిత్తశుద్ధి లేదు. ఆయనకు అధికారం ఉన్నప్పుడు కూడా ఆ నేరాన్ని కేంద్రం మీద నెట్టిపెట్టాడు. ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్ బిల్లు ఎట్టి బస్సులో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వేడుకుంటున్నది. అన్ని వర్గాలను సమానంగా చూడాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. కానీ ఒక మతానికి కొమ్ము కాదు, ఒక వర్గానికి కొమ్ము కాదు, మతపరమైన రాజకీయాలను పెంచి పోషిస్తూ మైనార్టీ సంతుష్టికర విధానం అవలంబిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ పాల్పడితే
ఎట్టి పనులు అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యమంత్రి అంటున్నాడా, బీహార్లో 5 సీట్లు ఎంఐఎం పార్టీ గెలిచింది. బీహార్లో 5 సీట్లు ఎంఐఎం పార్టీ గెలిచింది. కేవలం 12% ఉన్న ముస్లింలందరూ ఒకటే ఎంఐఎం పార్టీని గెలిపించే ప్రయత్నం చేసిన 5 సీట్లు ఎంఐఎం పార్టీ గెలిచింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం ఎంఐఎం పార్టీతో కలిసి ఉంటే తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి మన మైనార్టీ సంతుష్టీకరణ విధాపిస్తూ ఒక వర్గ ఓట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి రాజ్యాధికారం చెలాయించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ చేస్తున్నారు. నేను అడుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలను, అరే 12% ఉన్న వాళ్ళు ఒక్కటై 5 సీట్లు బీహార్ లో గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి 12% ఓట్లతో రాజ్యాధికారాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు అప్పీల్ చేస్తున్నా, 80% ఉన్న హిందువులు, 80% ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులుంటే మీరందరూ ఓటు బ్యాంక్ గా మారితే టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ గుంటూరు పంచం చేస్తూ ఈ మైనార్టీ సంతుష్టిక విధాలకు సజీవ సమాజం చేస్తూ మన అందరూ ఏ విధంగా రాజ్యాధికారాన్ని చెలాయించలేమో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్ర కార్మిక సమావేశాల్లో వేదిక సందర్భంగా మీ అందరి బరాబరు 80% ఉన్న హిందువులను ఓటు బ్యాంక్ గా మారుతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సంతుష్టిక విధాలకు సమాధి కడతాం. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసి అప్పీల్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.